యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. అది ఎంత ఏడుచుకున్నాడో. వచ్చాడు, ఇక ఆ బాధ చూడలేక వచ్చాడు. మరి మనం ఏడితే ఉండలేడుగా. ఏబు దగ్గరకు వచ్చినోడు, దావీదును గాచినోడు, యోసేపుకు తోడై ఉన్నాడు, యాకోబును పలకరించడానికి వచ్చాడు. కదిలిచ్చాడు, పట్టుకున్నాడు. తొడగూడు వదిలింది, బలహీనుణ్ణి చేశాడు. కాళ్ళు పట్టుకున్నాడు. దాటిపోతావా అని ఏడ్చాడు. తెల్లారతను వదులన్నాడు. ఆశీర్వదించకుండానే పోతావా? ఒక్క ఆడ మనిషి కోసం 21 సంవత్సరం తగలబెట్టా. ఎంత ప్రేమించానో చూడు మరి రాహేల్ని. 21 years వదిలేశా. 12 సంతానం పిల్లలు వదిలేశా. మందలు దాసదాసీలు వదిలేశా. ఇది కాదు ఆశీర్వాదం. నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలయ్యా. నువ్వు రావాలి, నువ్వు దీవించాలి. నీకోసం వస్తే అన్నీ వదిలేసుకొని నీకోసం కాసుకుంటే దాటిపోతాయండి. ఆశీర్వదించు. నీ పేరేంటి? యాకోబు. ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు అనబడతావు. నువ్వు నరులతోనూ దేవునితోనూ పోరాడితివి కనుక, గెలిచితివి కనుక. నువ్వు నా హృదయాన్ని కూడా గెలిచావు నాయన. ఇప్పుడు కాదు, ఎప్పుడో గెలిచావు, ఎప్పుడో గెలిచావు. అందుకే నిన్ను వెంటాడా. ఇప్పుడు కాదు, ఎప్పుడో గెలిచావు యాకోబు. ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు. నీ సంతానమును ఆశీర్వదిస్తాను. నీ సంతానంలోంచి రక్షకుడుగా నేనే వస్తాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మొత్తంతో జాయిన్ అయ్యాడు. ఈ సన్నివేశాలన్నీ మీరు చూడండి. ఫస్ట్ ఒంటర్లు అయిపోయారు, గాయపరచబడ్డారు, వేధించబడ్డారు, తరమబడ్డారు, దిక్కులేని వారుగా ప్రలాపించారు. నా గతి ఏందయ్యా అని ఏడ్చారు. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఏందయ్యా అని ఏడ్చారు. నేనేందయ్యా, ఎట్లా అయిపోయానేందయ్యా, నా ఊరేంది, నా ఉద్యోగం ఏంది, నా ప్రాంతం ఏంది, నా ప్రదేశం ఏంది, నేను ఏడకు వచ్చాను, నేను ఏడ తిరుగుతున్నాను, నేను ఏడ బతుకుతున్నాను, ఏంది నాయనా నా పరిస్థితి, నా మూలం ఎక్కడ, నేను బ్రతుకుతున్నది ఎక్కడ, ఏంది నా గతి. బెత్లెహేములో ఉండేవాడు అడవుల్లో తిరుగుతున్నాడు. తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడేమో ఎక్కడో తిరుగుతున్నాడు. తండ్రి దగ్గర ఉండాల్సినోడేమో ఐగుప్తులో బానిసత్వం చేస్తున్నాడు. పుట్టింది ఎక్కడ, బతుకుతుంది ఎక్కడ? ప్రియ బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఒక అనుభవం కోసం ఎలాంటి పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడో, ఆ పాఠం పూర్తయిన తరువాత ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏమంటారు? అప్పటిదాకా అవసరమైతే నీకు ఎంతో కనెక్టింగ్లో ఉండేవాళ్ళని సైతం విడగొడతాడు. ఎంతో సమీపంలో ఉండేవాళ్ళని సైతం విడగొడతాడు. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడదాం. కృంగిపోక, అధైర్యపడక, దేవుడు నేర్పుతున్న పాఠాలను ఎరిగి దేవుణ్ణి హత్తుకుందాం. మీరు ఈ జీవితాలు మొత్తం చూడండి. ఆ ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఏశావు యాకోబుని ఎదుర్కొని కొడతా, సంపుతా, తిడతా అన్నాడా? ఊరే ప్రేమ వచ్చింది, పట్టుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తమ్ముడు ఎలుగెత్తేడ్చాడు. రే తమ్ముడు, ఇన్ని సంవత్సరాలు అయిపోయిందిరా నిన్ను చూసి, ఏందిరా అయ్యా నీ దాసుడిని. దాసుడేందిరా, నా తమ్ముడిరా నువ్వు. వీళ్ళందరూ ఎవరు అయ్యా? ఇవి నీ దాసుడు దేవుడు ఇచ్చిన మందలు, ఇదిగో వీరు ఆయన భార్యలు, ఇదిగో ఈ పిల్లలు నీ దాసుని పిల్లలు. తమ్ముడా, ఇక ఇవి తీసుకో, నాకెందుకురా, నన్ను దేవుడు దీవించాడు, వద్దులే, నువ్వు బాగుండవు నా చాలు నాయన. శత్రువు 400 మందిని వెంటేసుకొని యాకోబు వస్తున్నాడని తెలిసి చంపుదామని బయలుదేరిన శత్రువుగా వచ్చిన అన్న దేవుడు దర్శించి అతన్ని ఆశీర్వదించిన తర్వాత ఆ శత్రువు కాస్త అతన్ని కౌగిలించుకొని ఏడ్చేటట్టు చేశాడు దేవుడు.
అర్థమైందా? శత్రువు అనుకున్న అన్న శత్రువు అనుకున్న మావ దీవించిపోయాడు, సమాధానం పొందిపోయాడు. శత్రువు అనుకున్న అన్న ముద్దు పెట్టుకొని ఏడ్చాడు, తమ్ముడా ఎంతకాలం ఎదురు నేను చూశాను. ఏబు గ్రంథం చివరిలో చూడండి మీరు, సోదరి మండలం అందరూ వచ్చి తమ్ముడా ఓ అన్నయ్యా ఎంత లేచి బాధలు పడ్డావురా అని ఒక్కొక్కరు ఉంగరం ఇచ్చారంట, అబ్బాయిని ఓదార్చారంట. ఎవరిని? ఏబు అబ్బాయిని. చూడండి చివరిలో ఉంటుంది, నేను అది చదివి బెత్తరపోయా, ఈ గుంపంతా ఎడిపోయారు అని. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ కష్టకాలం ఎడిపోయారు వీళ్ళందరని. ఏమండి అట్లా ఉంటుంది. ఎంత అభ్యాసం, పాఠం. ఓకే, అట్లాగే దావీదుది కూడా, యోసేపుది కూడా. కష్టకాలంలో యోసేపుకి ఎవరు లేరు, ఎన్ని బాధలు పడ్డాడో. అంత లైన్ అయిన తర్వాత మొత్తం భయపడ్డారు, టోటల్ ఫ్యామిలీ అంతా భయపడింది. బిడ్డలారా, ఈ భక్తుల జీవిత అనుభవాల్లో బోలెడంత ఆదరణ, సమాధానం, దేవుడి నడిపింపు మనకు అర్థమైద్ది. కాబట్టి కొన్నిసార్లు అంతా సమీపంగా ఉన్నట్టు ఉంటుంది, కొన్నిసార్లు అందరూ దూరం అయిపోయి ఒంటరిగా ఉన్న అనుభూతి కలిగిద్ది. కొన్నిసార్లు గొప్ప సంతోషంతో ప్రయాణం సాగుతున్నట్టు ఉంటుంది, కొన్నిసార్లు గొప్ప నిరాశ ఆవరించిద్ది. కొన్నిసార్లు గొప్ప ఉల్లాసం, ఉత్సాహంగా ఉంటుంది, కొన్నిసార్లు ఏమో ఎక్కడో అధపాతాళాన్ని దిగిపోతున్న అనుభూతి కలిగిద్ది. ఇంకా లేదురా లైఫ్ అన్నంత ఇరిటేట్ కలిగిద్ది అనమాట. కానీ ఆ సంతోషంలోనూ, ఈ నిరాశలోనూ, ఆ దుఃఖంలోనూ, ఈ ఆనందంలోనూ, అన్నింటిలో కూడా ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఆయన్ని ప్రేమించే బిడ్డవే, నువ్వు ఆయన హత్తుకున్న బిడ్డవే, నిన్ను వదలలేదని మాత్రం గుర్తుపెట్టుకో. వదలడు గాక వదలడు. ఈ అనుభవాల పాఠం అయిపోయినాక ఆయన ఇచ్చిన కృప ఏందో నీకు అర్థమైతే, అడుగడుగున పయనంలో, అవమానపు హేళనలో, నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ, కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల కోసం నిన్ను అప్పగించాడు. ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం, సంతోషం ఇక ఆసన్నమాయే. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం, సంతోషం ఇంకా ఆసన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేక నీకై యేసురాక. అదిగో ప్రియునికేక నీకై యేసురాక. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు. దేవునికి మహిమ. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో దయచేసి నేను చెప్పిన ఈ భక్తి, దేవుణ్ణి ప్రేమించే తత్వం అనేది నీ గుండెల్లో ఉందో లేదో ఒక్కటి వెరిఫికేషన్ చేసుకో. అదే ఆలోచనతో అందులోనే నువ్వు నిండిపోవాలనేది దేవుని కోరికే. ఇంకా చెప్పాలంటే కొంచెం దేవుని పట్ల నీకు ప్రేమ ఉంటే అది పరిపూర్ణమయ్యేటట్టు ఆయనే చేసుకుంటాడు. కొంచెం ఆయన పట్ల నీకు ప్రేమ, ఆయన పట్ల నీకు కొంచెం ఆసక్తి ఉంటే ఇక అందరి సంగతులు నీకు రుచి చూపించి పూర్తిగా నువ్వు ఆయన మీద డిపెండ్ అయ్యేటట్టు చేస్తాడు. అనుభవాలన్నీ నీకు నేర్పుకుంటాడు.
నాతో దేవుడు మాట్లాడిన మాటలే పాటలు, అవన్నీ ఆయన ఇచ్చినాయే. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు, ఉందే ప్రతి గాయం రూపుమాసిపోయే. ఈరోజు నిన్ను గాయపరిచి నొప్పి పుట్టించే ఈ గాయాలు తర్వాత మధురమైన జ్ఞాపకాలుగా మారతాయి. లే పైకి లే. ఎందుకంటే ఆల్రెడీ అనుభవించి ఆనందాన్ని పొందుతున్నాం కాబట్టి చెబుతున్నాం. కొన్ని గాయాలు పొంది ఆ గాయాలు ఇప్పుడు ఒక మధురమైన జ్ఞాపకాలుగా, అనుభవాలుగా, సంతోషం కలుగుతుంది కనుక నేను చెప్తున్నాను. చెప్పిన సంగతులు ఎంతమందిని దర్శించినాయో నాకైతే తెలియదు. దేవుని ప్రేరణలోనే ఈ సంగతులన్నీ పంచుకున్నాను. ప్రజెంట్ మీరు ఎదుర్కొంటున్న కలతలను బట్టి కృంగిపోవద్దు. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు. ఎందులో నలుగుతున్నారో, ఏ విషయాలను గురించి శ్రమను అనుభవిస్తున్నారో నాకు తెలియదు. ఏ సంగతులను గురించి కృంగిపోతున్నారో, కుమిలిపోతున్నారో, దిగులు చెందుతున్నారో, నిరాశపడుతున్నారో, నిరుత్సాహపడుతున్నారో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, నువ్వు దేవుణ్ణి ప్రేమించే హృదయం కలిగిన వాడివి. ఇక నిన్ను తేలిగ్గా వదిలిపెట్టాడు దేవుడు. అన్ని సంగతులు నీకు తెలియజేసి, అన్ని అనుభవాలు నీకు నేర్పి నిన్ను ఆయనకు అనుగుణ్యంగా చెప్పుకుంటాడు. నీకు సిద్ధపరిచిన బహుమానాన్ని నీకు ఇస్తాడు. ఇహమందు పరమందు కూడా ఇస్తాడు. నమ్ము దేవుణ్ణి, సిగ్గుపరచబడవు, సందేహించకుండా నమ్మ, అవమానపరచబడవు. ప్రార్థన చేయి, దేవా నీకు వందనాలు. ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఎవరైనా దేవుడు స్వరం వింటే దేవా థ్యాంక్స్ చెప్పు దేవా, నాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు. నన్ను ఆదరించినందుకు, సేద తీర్చినందుకు, నిబ్బరపరిచినందుకు, ధైర్యపరిచినందుకు దేవా నీకు స్తోత్రం అంటూ దేవునికి థ్యాంక్స్ చెప్పు. అవును తండ్రి, ఈ శ్రమల అనుభవాలన్నీ తొలగింపబడి ఒక సమాధానకరమైన అనుభవంలోకి నేను వస్తాను. అవును, అందరూ ఉండి కూడా ఏకాకిలా బతుకుతున్నాను. అయ్యో దేవా, దావీదు నైనా 6 అన్నదమ్ముల నుండి కూడా ఒంటి పక్షిగా తరం పడ్డాడు. ఒక్కడు కూడా తోడలేడు. ధైర్యపరిచేవాళ్ళు లేడు. నేనున్నా లేరా తమ్ముడు అన్నవాళ్ళు ఎవరి ఆదరణ లేదు. కేవలం నువ్వే దేవా అని పరిగెత్తాడు. నిజంగా నా ప్రభువా, మాకు కూడా కొన్ని అనుభవాలు నేర్పావు ఇప్పటికే. నీకు స్తోత్రం. నమ్ముతా దేవా, నమ్ముతా. నీ దాసు నోటు పలికించిన మాట నిజమని నమ్ముతా. అది నీ స్వరమని నమ్ముతా. యాకోబు నిన్ను అమితంగా ప్రేమించాడు. నువ్వు ఇచ్చేవి కావాలని కోరుకున్నాడు. దానికోసం తనకు ఉన్నవి కూడా కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. చరిత్ర పుటలో నిలిచాడు. చివరికి నువ్వు యాకోబు దేవుడు అని చెప్పుకున్నావు. దావీదు కుమారుణ్ణి అని పిలిపించుకున్నావు. దేవా, నీ పిల్లలుగా మేమన్నావు. మా అనుభవాలు కూడా మాకు ఆశీర్వాదాలు అవుతాయి. అదండి, ఏబైతే నా సేవకుడైన ఏబు అని సాక్ష్యం పొందాడు. నా సేవకుడైన ఏబు, బా, ఆ ధన్యత మాకు కావాలి. నీ మెప్పు కావాలి, నీ దీవెన కావాలి, నీ కాపుదల కావాలి, నీ స్నేహం కావాలి, నీ సాహచర్యం కావాలి, నీ సన్నిధి కావాలి, నీతో జీవితం కావాలి దేవా, నీతో జీవితం కావాలి. అన్ని చూసా దేవా, అన్ని చూసా. ఏదో ఉంటున్నాను కానీ నాకు ఎన్ని కాదు, నువ్వు కావాలి. బాధ్యతలు ఉన్నాయి కనుక, అనుబంధాలు ఉన్నాయి కనుక, బంధాల బాధ్యతలు నెరవేర్చాలి కనుక అట్లా మనుగడ సాగిస్తున్నాను. కానీ అన్నిటికంటే ఎక్కువగా నువ్వే కావాలి. నీకోసం బ్రతకాలి, నీ సంతోషాన్ని వెతకాలి. నీకు ఇష్టం లేని వాటిని వదిలేయాలి. నీకు ఇష్టమైనవే నేను చేయాలి దేవా, నా ఆశ. నిన్ను ప్రేమిస్తున్నానని నీ ఎరుగుతూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను ఎరుగుతాను. నన్ను ప్రేమించే నువ్వు నేను అనుభవించే చూస్తా ఊరుకోవని కూడా తెలుసు. నిశ్చయంగా సహాయం చేస్తా. చేసినా చేయకపోయినా నిన్ను ప్రేమిస్తానే ఉంటా దేవా. నువ్వు పలికినా పలకపోయినా నిన్ను ప్రేమిస్తానే ఉంటా.
నువ్వు ఆనందపరిచిన అవమానానికి అప్పగించినా నేను ప్రేమిస్తానే ఉంటా. హల్లెలూయా. నీకు నాకేం చేయాలయ్యా, నువ్వు ప్రాణం పెట్టావుగా. నీకు థ్యాంక్స్, కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రం. నీకు మహిమ ప్రభు. వందనాలు తండ్రి. ఇలాంటి మనసు కలిగి ఇదిగో ఇక్కడున్న బిడ్డలు కానీ లైవ్లో కానీ తర్వాత వీక్షించేవారు కానీ ఎవరు యేసయ్యా నీ వైపు చూస్తారో, నీకు కనెక్ట్ అవుతారో వారందరినీ తండ్రి ఒకసారి దర్శించి దర్శించి ప్రశాంతతను ప్రసాదించు, ఆదరణ కలిగించు, దయచేయండి. వారికి స్వస్థత నీవు, విడుదల నీవు, అవును తండ్రి. వారి ఏకాంతంలో నీవు ఉన్నావని బయలుపరిచావు. నీకు వందనాలు. వందనాలయ్యా. వారి నుండి ఏమి నువ్వు చేయదలుచుకున్నావు అదంతా వారి నుండి జరిగించు. జరిగించండి. స్తుతి మహిమ నీకు ఆరోపిస్తూ స్తోత్రం తండ్రి. యేసు ప్రశస్త నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి. వేదంలో, నిరాశలో, దుఃఖంలో, కృంగుబాటులో ఉన్న బిడ్డలను కూడా విడుదలిచ్చి గొప్ప సమాధానంతో నింపి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయ, ప్రవేశ రక్తమునకు జయ, జయం. ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. సాతాను క్రియలకు నాశనం కలుగును గాక. ఆమేన్. తండ్రి దేవుని కార్యం నిరంతరం జయము కలుగును గాక. ఆమేన్. మన హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 ప్రభు స్తోత్రాలు మీ అందరికీ. నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, మనుషులలో ఆ దూతలలో లేనే లేనిది, మనుషులతో ఆ దూతలతో కానే కాదది. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము, నిర్దోషమైనది.
పట్టగలిగిన రక్తం, యేసు రక్తం. స్తోత్రం. ఆమేన్. చప్పట్లు కొడుతూ అందరూ. ఎనరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఎనరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా, ఎనరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఎనరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా, రోగాలపై జయము దయ్యాలకే భయము, రోగాలపై జయము దయ్యాలకే భయము, రోగాలపై జయము దయ్యాలకే భయము, రోగాలపై జయము దయ్యాలకే భయము. కలిగించు రక్తము నా యేసు రక్తము, కలిగించు రక్తము నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము. పడదాం. యేసు రక్తము అది దైవ రక్తము. క్షమైనది. ఎనరుని రక్తమైనా మన సాక్షిని శుద్ధి చేసేనా, ఎనరుని రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా, ఎనరుని రక్తమైనా మన సాక్షిని శుద్ధి చేసేనా. అవును, ఎనరుని రక్తమైనా మన బుద్ధిని మార్చగలిగేనా, మన సాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ధి, మన సాక్షికే శుద్ధి మన బ్రతుకులో మళ్ళీ. బుద్ధి. మన సాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ధి, మన సాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ధి. కలిగించు రక్తము నా యేసు రక్తం, కలిగించు రక్తము, నా యేసు రక్తం, యేసు రక్తము పరిశుద్ధ రక్తము. ఆ, యేసు రక్తము అది దైవ రక్తము. ఆమేన్. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, యేసు రక్తము అది దైవ రక్తము, ఆ, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము పరిశుద్ధ రక్తము,
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 యేసయ్యా నీకే మా స్తుతి ఆరాధన 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 పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ త్రియేక దేవా త్రియేక దేవా నీకే మా స్తుతి ఆరాధన 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 నా యేసు రాజా స్తుతి ఆరాధన దేవా మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడవై మమ్మల్ని దర్శించు మాతో మాట్లాడు రా మా అందరి మీదికి అభిషేక రూపమై రా నీ చేతితో మమ్మల్ని తాకు శారీరక మానసిక ఆత్మీయ స్వస్థత మాకు దయచేయి మమ్మల్ని బాగు చేయి మమ్మల్ని బ్రతికించు కర్తవ్యం బోధించు కార్యోన్ముఖులను గావించు ఉపదేశం అనుగ్రహించు అభిషేకించు అభిషేకించు స్వస్థత శరీర మానసిక ఆత్మీయ స్వస్థత స్వస్థత విడుదల విడుదల యేసు నామములో యేసు నామములో యేసు నామములో యేసు నామములో గొప్ప విడుదల గొప్ప ఆదరణ గొప్ప స్వస్థత గొప్ప సమాధానం గొప్ప జీవం యేసు నామములో యేసు నామములో యేసు నామములో కలుగునుగాక ఆమేన్.